అమ్మ అంతమంది ప్రాణాలు పోయి చచ్చిపోయి ఫ్లైట్లో వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతుంటుంది. ఈ ఫాల్తుగాడు నడుచుకుంటూ వచ్చి అంతకు ఆడే కొట్టుకొని నడుచుకుంటూ పోయి లోపలికి పోయి మళ్ళీ ఎవరి దొలంటూ బయటకు వచ్చి వీడు ఫ్లైట్ నుంచి దుంకినారే నీ అమ్మ గోడ దుంకితేనే కాళ్ళు చేయ బెనుకుతుంది. నీ అమ్మ ఫ్లైట్ నుంచి దుంకితే నీకు మొహం మీద దెబ్బ తాకిందంటే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయంట. మళ్ళీ ఫోన్ పట్టుకుని చేతులు అరే చెప్తే సిగ్గాను ఉండాలరా రే ఫ్లైట్ మీద దుంకిన ఫోన్ మన చేతులు ఉంటుందిరా పోనీ ఉన్నా పగిలిపోదారా అంత పైనుంచి కింద పడితే ఇంత బుర్ర లేదని రై వాంది కాదురా తప్పు మోసపోయింది మదిరా తప్పు. నేను కూడా మోసపోయినా అన్నమ్మి కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మీడియాలు ఎంత అవలపుకోళ్ళు అంటే నీ అమ్మ తెలుగు నుంచి హిందీ వరకు తమిళ్ ఇంగ్లీష్ వరకు వెళ్ళిపోయింది. అరే కొంచెం నిజమన్నా ఉండాలిరా అంత పైనుంచి దుంకితే రై నేనే ఒక్కోసారి బండి మించి తక్కువ దిగిన అనుకో కాలు ఇట్లా బెంకుతుంది 2 రోజులు 3 రోజులు నొప్పి లేస్తుంది. వాడు ఫ్లైట్ మించి దుంకితే వానికి ఏం కాదారా రై రే ఎక్కడి నుంచి తగలబడ్డారా మీరు ఎంత అవలంబం కొడుకులు నిజం తెలుసుకోర్రా. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి.